టమోటా పచ్చడి ఇలా చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె పోసి కట్ చేసిన టమోటాలని ఈ టైప్లో బోర్లా పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలను కూడా ఈ టైప్లో పెట్టేసుకునేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలని తుడవలసి శుభ్రంగా కడిగి ఇలా ఘాట్లు పెట్టి దీంట్లో పెట్టేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా తిరగదిప్పుకునేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఈ టైప్లో బాగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు కాస్త అలా తిరిగేసుకునేసి చింతపండునైతే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఉడకనిచ్చి ఈ టైప్లో ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని బాగా చల్లారనిచ్చి రోల్ సిద్ధం చేసి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెమ్మలు వేసి సాల్ట్ జీలకర్ర కూడా వేసుకునేసి ఇలా మెత్తగా దంచేసుకోవాలి. దంచిన తర్వాత చింతపండు కూడా వేసి ఇలా దంచాక ఇప్పుడు ఫ్రై చేసిన టమోటాలను కూడా వేసి ఇలా మెత్తగా దంచేసుకోవాలి. దంచిన తర్వాత ఇప్పుడు పిడికిడి అయితే కొత్తిమీర దాంట్లో వేసుకునేసి ఇలా కలిపి బాగా దంచేసుకునేసి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసి దీన్ని బాగా దంచి ఇలా రుబ్బుకునేసి తీసి ఒక బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకొని తింటే సూపర్.